తెలంగాణ నేలలో భక్తితో పూజించే ఎల్లమ్మ తల్లి అసలు కథ రేణుకాదేవితో ప్రారంభమవుతుంది. మహర్షి జమదగ్ని భార్య అయిన రేణుక మహాపతివ్రత. ఆమె పవిత్రత వల్ల ప్రతిరోజు మట్టిపాత్రతో నది నుండి నీళ్లు తీసుకొచ్చేది. ఒకరోజు నదిలో గంధర్వులు క్రీడిస్తున్న దృశ్యం చూసి క్షణంపాటు ఆమె మనసు తడబడింది. వెంటనే ఆమె పతివ్రత్య శక్తి తగ్గి మట్టిపాత్ర కరిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జమదగ్ని కోపంతో తన కుమారులను తల్లిని శిక్షించమని ఆజ్ఞాపించాడు. అందరూ వెనక్కి తగ్గినా చిన్న కుమారుడు పరశురాముడు తండ్రి మాటకు లోబడి తల్లి తలను నరికాడు. రేణుకా తల నేలపై పడిన తరువాత కూడా ఆమె కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఆ తల నుండి దివ్యమైన ప్రకాశం వెలిగింది. ఆ సమయంలో పరశురాముడు తండ్రిని వరం కోరాడు. నా తల్లి తిరిగి జీవించాలి. జమదగ్ని వరమిచ్చాడు. ఆ క్షణం నుంచి ఆమె సాధారణ మహిళ కాదు, ప్రజలను కాపాడే దివ్యశక్తిగా ఎల్లమ్మ తల్లి అవతరించింది. ఆమె రూపం దివ్యంగా మారింది. ముఖం పసుపుతో మెరిసింది. నుదిటిపై ఎర్రటి సింధూరం ప్రకాశించింది. కళ్లలో కరుణతో కూడిన శక్తి వెలిగింది. ఆమె అడుగుపెట్టిన చోట భయం తొలగిపోయి ఆశీర్వాదం ప్రసరించిందని జానపద కథలు చెబుతాయి. అన్యాయం జరిగితే ఆమె ఉగ్రరూపం ధరించి గ్రామాన్ని కాపాడేది. భక్తితో ప్రార్థించిన వారికి పంటలు పండేలా ఆశీర్వదించేది. పేదలు, బలహీనులు, కష్టాల్లో ఉన్నవారికి ఆమె తల్లిలాగా తోడుండేది. కాలక్రమంలో ఆమె శక్తి గ్రామాల మధ్య వ్యాపించి ప్రజల హృదయాల్లో గ్రామదేవతగా స్థిరపడింది. అందుకే తెలంగాణ గ్రామాల్లో ప్రజలు ఆమెను గ్రామదేవతగా పూజిస్తారు. ముఖ్యంగా బోనాలు సమయంలో భక్తులు బోనం తీసుకెళ్తారు. పోతురాజు ఉగ్రంగా నృత్యం చేస్తాడు. కొందరు భక్తులకు అమ్మవారి ఆవేశం వస్తుంది. అప్పుడు గ్రామమంతా ఒక్క మాట వినిపిస్తుంది: ఎల్లమ్మ తల్లి దిగింది, మా గ్రామాన్ని కాపాడుతుంది.